అంటే ఈ వాగ్దానాలు వస్తూ ఉన్నది దేవుని దగ్గర నుంచి కాదనమాట. ఎక్కడి నుంచి? తర్వాత చూడండి ఇక్కడ, నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును. ఎవరికి వచ్చిందో మరి అడ్రస్ లేదు. ఇది హెబ్రోన్ది, అడ్రస్ లేదు కదా, ఇది హెబ్రోన్ది. ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళే, హెబ్రోన్ వాళ్ళే స్టార్ట్ చేసింది, భక్సింగ్ గారు స్టార్ట్ చేశారు. వీళ్ళు స్టార్ట్ చేసి December 31st నైట్ ఇస్తున్నారు కాబట్టి జనాలంతా పొలవమని అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మన చర్చి వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, కాబట్టి మనం కూడా ఇద్దామని స్టార్ట్ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వీళ్ళు స్టార్ట్ చేశారు, భక్సింగ్ గారు స్టార్ట్ చేశారు వాగ్దానాలోనే. ఇలా ప్రింట్ కాదు, అప్పట్లో రాసేవాడు, చేత్తో రాసి ఇచ్చేవాడు అనమాట. తర్వాత ఏమైంది, ఆయన పోయిన తర్వాత ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ఉన్నప్పుడే స్టార్ట్ చేశారని నాకు తెలిసి. అలా స్టార్ట్ చేసి ఇస్తూ ఉంటే మిగతా డినామినేషన్ వాళ్ళు ఆ 31st నైట్ ఈ చర్చికి వస్తున్నారు. ఇదేదో బాగుంది కదా, మాకు కూడా దేవుడు ఇస్తాడని. ఇది గమనించారు మిగతా వాళ్ళు. ఎందుకని మన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి? మీరు ఎప్పుడైనా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళండి, ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఏదో ఒక వస్తువు అడగండి, పలానా సోప్ అని అడగండి. అది లేదనుకో, లేదు అండో 10 నిమిషాలు ఆగండి సార్ అంటాడు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళాడు 10 నిమిషాల్లో? పక్క షాప్కి వెళ్ళాడు. అదేదో మనం వెళ్తాం కదా చెప్తే, మీరు వెళ్ళొద్దు, మీరు పక్క షాపును చూడొద్దు, పక్క షాపును చూస్తే పొరపాటున దాని మీద మనసు పుడుతుంది మీకు. మీరు ఇక్కడే ఉండండి సార్, 10 నిమిషాలు ఉండండి సార్, మీరు ఇక్కడే ఉండండి సార్, ఈ 10 నిమిషాల్లో టీ ఇస్తాడు సార్, టీ తాగుతారా? ఎందుకని? పక్క షాపును చూస్తే పొరపాటు దానికి అట్రాక్ట్ అయితే వెళ్ళిపోతారేమో, వద్దు మీరు ఇక్కడే ఉండండి, 10 నిమిషాల్లో ఆ ప్రోడక్ట్ వస్తుంది. ఎందుకు? నువ్వు వెళ్ళి అక్కడ కొని దాన్ని నాకెందుకు ఇస్తున్నావు? ఇక్కడ నేను పోతా కదా అక్కడికి. నువ్వు పోవద్దు, పక్క షాప్కి వెళ్ళొద్దు ప్లీజ్, ఇక్కడే ఉండు, మన షాపే అసలు బయటికి వెళ్ళకూడదు. ఎగ్జాక్ట్గా అది అనమాట. ఇప్పుడు ఇది ఒరిజినల్గా ఇక్కడ నుంచి పుట్టుకొచ్చింది, భక్సింగ్ గారు పెట్టారు దీన్ని. ఎందుకు నేను వాక్యం చెప్తున్నానా, బయట విషయాలు చెప్తున్నానా? వాక్యం చెప్తున్నా, బయట విషయాలు చెప్తున్నానా? వాక్యం చెప్తున్నా. వారు నా ఎడల చూపు భయభక్తులు మనుషుల విధులను బట్టి నేర్చుకునేవి, వాక్యం నుంచి నేర్చుకున్నవి కాదు అనే దానికి చెప్తున్నా. ఇదంతానే ఇది ఒరిజినల్గా భక్సింగ్ గారు పెట్టినటువంటి వాగ్దానం పేరుతో పెట్టిన పద్ధతి, వాక్యానుసారం కాదు ఇది. అయితే అందరూ 31st నైట్ ఇక్కడికి వెళ్తున్నారని, చర్చికి వెళ్తున్నారని ఇది పుట్టుకొచ్చింది. అదేదో మేమే ఇస్తాం అని దీనికంటే అడ్వాన్స్గా ఆలోచించి ఏం చేశారు తెలుసా? ఈ వాగ్దానం పుసుకొని ఇచ్చామనుకో, అది ఎవరో చూస్తారు, మర్చిపోతారు. అందుకని కింద రాశారు, తెలుగు పెంతుకోస్తు సంఘం మస్కట్టు పాస్టర్ విజయ్ కుమార్ అంట. అంటే చర్చిని కూడా ప్రమోట్ చేసుకోవడం. సెల్ నెంబర్ కూడా ఇచ్చారు, 2 ఇచ్చారు, ఒకటి మిస్ అయితే ఒకటి చేయండి అని. వాగ్దానం మీద సెల్ నెంబర్ ఎందుకు? దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, సెల్ నెంబర్ ఇచ్చాడా? సెల్ నెంబరు అడ్రస్ ఇచ్చాడా? ఇవ్వలే. ఇది అడ్వాన్స్ అనమాట. ఇది లోగో చూడండి, చర్చి లోగో ఇచ్చాడు, ఇటువైపు ఫోటో ఇచ్చాడు. అబ్బో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మంచి వాగ్దానం కదా. ఇది కొంచెం అవుట్డేటెడ్ వాగ్దానం, ఇది అడ్వాన్స్డ్ వాగ్దానం. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ వాగ్దానాలు వచ్చాయి, మీరు చూస్తే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ వచ్చాయి ఈ సంవత్సరం. ఇవి 2 వాక్యానుసారం కాదు. చూడండి, వాక్యానుసారం కాదు ఇవి లేఖనాలు ప్రింట్ తీసుకుని వాగ్దానం పేరుతో తీసుకున్నా. ఇది వాగ్దానం కాదు, ఇది జస్ట్ లేఖనం. ఇది ఇలా తీసుకొని బైబిల్లో లేదు, భక్తులు చేయలే, అపోస్తులు చేయలే, ఈ మధ్య పుట్టుకొచ్చింది. ఇది బాగా పాపులర్ అయింది. ఈ 31st నైట్ వెళ్ళి ఆ చలికి వణికి ఆ దోమలు గుట్టించుకొని ఆ నిద్ర మేలుకొని మీరు చేసే తమాషా అంతా భక్తి కాదు, ఆ రోజు మూఢత్వం అంటారు దాన్ని. దేవుడు ఎగ్జాక్ట్గా ఈ నెలలోనే ఈ లేఖన భాగాన్ని పట్టుకొచ్చాడు. ఎందుకని? జానపాలు గొడవలు తక్కువయ్యాయి, కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు, కొంచెం నవ్వుతున్నాడు. ఈ మధ్య కాంట్రావర్సీ ఏం లేదు కదా, మనల్ని ఎవరు ఆడిపోసుకోవట్లే. కాబట్టి దేవుడు కూడా ప్లాన్డ్గా నిన్ను అలా పెడితే కుదరదు, చెప్పిన వాటినవని ఇంకా స్టార్ట్ వేసుకుంటారు అంతా. కానీ చెప్తాం. ఎందుకు చెప్తాం? ఇది మన బాధ్యత. దేవుడు మనల్ని కాపరిగా ఎందుకు నియమించాడు అంటే గొర్రెలు ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టడానికి కాదు, కాయడానికి. ఈ December 31వ తారీఖు చేస్తున్న దరిద్రాలన్నీ ఇవే. ఇప్పుడు మనం ఇది వాగ్దానం కాదని చెప్తామా? ఒంటికాల మీద వస్తారు. ఎవడరా నువ్వు చెప్పడానికి, నువ్వెవడరా చెప్పడానికి? నేను అడుగుతున్నా, నువ్వెవడరా పెట్టడానికి? నీకెవడరా అధికారం ఇచ్చాడు? నా బైబిల్లో ఉన్న లేఖనాన్ని తీసుకొని నీకు ఇష్టం వచ్చే పేరు పెట్టి నువ్వు వ్యాపారం చేసుకోవడానికి నీకెవడ అధికారం ఇచ్చాడు? ఇది నా ప్రశ్న, ఇది నా బైబిల్. దీన్ని ఊరికే ఇచ్చారా అయితే కానుకేశారు? దీనికి ప్రత్యేక కానుక. ఇంట్లో 4 ఉంటే కొడుకు ఒక వాగ్దానం, కూతురుకు ఒక వాగ్దానం, నాన్నకు ఒక వాగ్దానం, అమ్మకు ఒక వాగ్దానం. అయిపోయా? అయిపోలే. కుటుంబానికి ఒక వాగ్దానం. మరి 4
కుటుంబానికి సంబంధించినవి కాదా? ఏమో కుటుంబానికి సంబంధించిన వాగ్దానం, ఉద్యోగానికి సంబంధించిన వాగ్దానం, పెళ్లికి సంబంధించిన వాగ్దానం, చదువుకు సంబంధించిన వాగ్దానం, పొలానికి సంబంధించిన వాగ్దానం, సంఘానికి సంబంధించిన వాగ్దానం. ఇన్ని ఉంటాయా? ఇన్నుంటే మన బతికింది ఇట్లా తెల్లారింది. ఇన్ని వాగ్దానాలు తీసుకున్నా మన బతికి ఎలా తెల్లారింది? అలాగే తెల్లారింది. ఇది భక్తి కాదు, మూఢత్వం, మూర్ఖత్వం. దీని బదులు 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఒక పందిరంలో చిలకను పెట్టుకో అంటాడు. మీరు గునిగుంట్ల రోడ్డు వెళ్తే కొయ్యల మిషన్ ఎదురుగా ఉంటుంది, చిలకను పెట్టుకుంటాడు అక్కడ. ఆడు ఉత్తమం. ఎందుకంటే వాడు డైరెక్ట్గా చెప్తాడు, నా బతికిదే, నేను ఇది చేసే బ్రతకాలి అంతే. మీరు అక్కడ వెళ్ళి కూర్చుంటారు, ఏ సమస్య అయినా చెప్పండి, చిలకను బయటకు పిలుస్తాడు, అదో కార్డు తీస్తుంది, దాన్ని చదివి నీ బతికిదే అని చెప్తాడు. వాడికి తెలుసు అది తప్పని, మనకు తెలుసు అది తప్పని, కాకపోతే కొంచెం ఊరట, అది మేలు. దీని బదులు ఇప్పుడు నేను వాక్యం చెప్పానా లేకపోతే బయట విషయాలు చెప్పానా? వాక్యాన్ని గందరగోళం చేస్తున్నా, మన క్రైస్తవం పేరుతో చలామణి అవుతున్న పద్ధతులు చెప్తున్నా. ఎవరు చెప్పారు? ఎందుకు వెళ్ళి మేలుకుంటున్నా? నిద్ర వస్తే నిద్రపోవచ్చు కదా. లే, ఆ రోజు నిద్రపోతే భక్తి కాదు. ఎవరు చెప్పాడు? అక్కడ వెళ్ళి ఎందుకు వణికి చస్తున్నావు? ఇంకంతే, ఆ వరుసగా 3 రోజులు నిద్రపోతారు. ఎందుకు? ఆ నిద్ర బెట్ట ఉంటుంది కదా, 3 రోజులు నిద్రపోతారు. ఒక్క రాత్రి మేలుకోవడం ఏంది? 3 రోజులు నిద్రపోవడం ఏంది? ఏదో సాధించినట్టు, మరలా ఏదో సాధించినట్టు. వారు నా ఎడల చూపు భయభక్తులు మనుషుల విధులను బట్టి నేర్చుకున్నారు తప్ప వాక్యాన్ని బట్టి నేర్చుకోలే. ఇన్ని వాగ్దానాలు ఇచ్చే పుణ్యపురుషులను అడుగుతున్నా, ఏషియా గ్రంథం ఏమర్థమైంది తమరికి? ఇర్మియా గ్రంథం ఏమర్థమైంది తమరికి? ఆదికాండం ఏమర్థమైంది తమరికి? ప్రకటన ఏమర్థమైంది తమరికి? బొట్టు తెలియదు తమరికి. కానీ తమరికి ఇది తెలుసు. తమరికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఏమైనా అంటే మాట్లాడతారు, ఇది భగత్ సింగ్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనం. నేను భగత్ సింగ్ గారిని రెస్పెక్ట్ చేస్తున్నా, ఆయన నేనేమి వ్యతిరేకించట్లే. ఆ రోజుల్లో ఆయన తెలియక చేసిన పద్ధతి అది. ఇది భగత్ సింగ్ గారికి ఇచ్చిన దర్శనం అయితే ఇది వాగ్దానం కాదనేది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఇంకొకసారి చెప్తా వినండి, ఇది భగత్ సింగ్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనం అయితే ఇది వాగ్దానం కాదు అని దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఇది ఆయన దర్శనాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వాలని మీరు కోరుకుంటే, నా దర్శనాన్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటా. అవునా? ఇది భగత్ సింగ్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనం అయితే ఇది వాగ్దానం కాదని చెప్పమని దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. అందుకని ఇంత గట్టిగా ఫైట్ చేస్తున్నా కొన్ని సంవత్సరాల నుంచి. చర్చ్ ప్రారంభించినప్పుడు ఇదే ఫైటింగ్ నాదే. అవునా? ఎప్పుడైనా మనం వాగ్దానాలు ఇచ్చామా? ఇవ్వలే. కానీ నాకు భగత్ సింగ్ గారు అంటే రెస్పెక్టే. ఎందుకంటే ప్రతి మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనే ఉత్తమని కాదు, నాకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఓకే, భగత్ సింగ్ గారు కూడా మనిషే, నాలాంటి మనిషి, మీలాంటి మనిషి. ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. ఆయనకు తెలియని విషయాల్లో ఇదొకటి, ఆయనకు తెలియని విషయాల్లో ఇదొకటి. నేను ఇదే గొడవ చెన్నైలో, భగత్ సింగ్ గారు తప్ప అంది, ఎస్ అన్న, అంతే. ఇక నా ముఖం కూడా చూడలే. నేను పాస్టర్ని కాదు, నేను వాక్యం చెప్పినంత వేస్ట్, నేను చేసినంత వేస్ట్. ఇక ఎవరిని తప్పన్నానని, వేసుకొని తప్పన్నాను కాదు, బైబిల్ తప్పన్నాను కాదు. తర్వాత కొంతమంది వచ్చారు. ఎవరు వచ్చారు? లోకో పైలట్స్ అంటారు వాళ్ళని, ట్రైన్స్ నడుపుతారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా స్పష్టంగా, చాలా సైలెంట్గా, చాలా అర్థవంతంగా చెప్పావు అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ మొక్క తనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఈ జీవితంలో అర్థం కాదు, లేదా హైందవ పరిభాషలో చెప్పాలంటే ఈ జన్మలో తెలియదు ఆవిడికి. మనం చెప్పే వాక్యం అర్థం కావాలంటే కనీసం చదువుకొని వచ్చి ఉండాలి, కనీసం చదువు ఉండాలా? చదువు లేదు. అదే అక్కడ రాయబడింది. ఈ గ్రంథాన్ని ఇచ్చి అక్షరాలు తెలిసిన వాడికి ఇస్తే వాడున్నాడంట, గోడ వాక్యాలు ఉన్నాయంటే అర్థం కాలేదంట. అక్షరాలు తెలియని వాడికి ఇస్తే అంట, వాడు నాకు అక్షరాలు తెలియదు, ఎలా తెలుస్తుందన్నా అంట. నాకు తెలుసు, నేను చదివాను, నేను చెప్తున్నా. వింటారా? వినరు. గొడవ ఏంటి? భగత్ సింగ్ గారిని తప్పుపట్టాడు. నేను బైబిల్ని తప్పుపట్టిన రోజు నన్ను అనండి, పడతా. బైబిల్ ఎందుకు తప్పుపట్టావు అని. మనుషులు తప్పుపట్టినప్పుడు ఆగు, ఆలోచించు. ఎందుకన్నాడు?